ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, దీన్ని బట్టే మనం జాబిలని గుర్తించగలం. చెప్పు పున్నమి, ఎలా వచ్చిందో చెప్పు. చెప్పు పున్నమి, ఎలా వచ్చింది ఇది? మా అమ్మ ఈ సాక్ష్యాన్ని తీసుకుని బయలుదేరుతుంటే ఎవరో దొంగ వచ్చి దీన్ని దొంగలించాడంట. అందుకే అమ్మ రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఇన్నేళ్లుగా దాచిన సాక్ష్యం ఎప్పటికైనా మీకు చేరాల్సిన సాక్ష్యం. ముఖ్యంగా జాబిల్లిని మీకు దగ్గర చేయాలన్న అమ్మ సంకల్పం దృఢమైంది. అందుకే ఆ దేవుడి దయ వల్ల ఆ దొంగ నాకెదురయ్యి ఈ ముద్రని అప్పగించాడు నానమ్మా. ఇదంతా చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. నిజమేనమ్మా. నిజమా కాదా అంటావేంటి? నిజమే. ఆ ముద్ర సాక్ష్యం. అది నా జాబిల్ వచ్చేస్తుంది. నాకు నమ్మకం కలుగుతుంది. శివ, అమ్మా, నా జాబిల్ వచ్చేస్తుందమ్మా. అమ్మ పున్నమి, నారాయణమ్మకి ఫోన్ చేసి నా జాబిలని తీసుకొచ్చేయమని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నేను అమ్మకప్పుడే ఫోన్ చేశాను నాన్న, కానీ ఫోన్ కలవడం లేదు. గనీకి కూడా చేశాను, ఎవరూ ఎత్తలేదు. నానమ్మా, రేపు జాబిల్లి వస్తుంది. ఇంక మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అసలైన వారసురాలుండగా నేను వారసురాలి స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. అమ్మ జాబిల్లిని మీకు అప్పగించాక నేను అమ్మతో పాటు గూడెంకి వెళ్ళిపోతాను. పున్నమి, అవునమ్మా, జాబిల్లి వచ్చినా సరే జాబిలితో పాటు నువ్వు కూడా ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకు, ఎందుకంటే నువ్వంటే కూడా నాకు ప్రాణం. అవును పున్నమి, ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. వారసురాలు లేని లోటు నువ్వు తీర్చావు. లేదనుకున్న వారసురాల్ని మీ అమ్మ తీసుకొస్తోంది. కాబట్టి మీరిద్దరూ మాతోనే ఉండాలి. అలా అని నాకు మాటివ్వు. మాటివ్వు పున్నమి. నువ్వు లేకపోతే నేనుండలేను. మీది విడదీయరాని బంధం. అవును. పృథ్వీ, రాజావారి ఫోటోని జాగ్రత్తగా పెట్టించు. అలాగే రాజమాత. అసలు అమ్మకి రాజముద్ర ఎలా దొరికింది? జాబిల్లి ఎప్పుడు దొరికింది? చిన్న అనుమానం కూడా రాకుండా ఇన్నేళ్లుగా ఎలా దాచింది? నాకు కూడా ఎందుకు చెప్పలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.